పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. అమ్మవారి నామం 45వది. ఓం ఐం హ్రీం శ్రీం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయై నమో. ఓం ఐం హ్రీం శ్రీం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయై నమో. ఇది నామం నన్ను. శ్రీమాత్రే నమః. ఇక్కడ శ్రీ మహారాజ్ఞి పాదములు పద్మ తేజస్సుని అధికరించున్నవి అని సామాన్య అర్థం. అమ్మవారు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి. ఆవిడ పాదములు ఎలా ఉంటాయి? చాలా మంది చూడండి పాదాలని పద్మములతో పోలుస్తారు. పుట్టిన పిల్లల పాదములు ఎంత మెత్తగా ఉంటాయి, నోట్లో కూడా పెట్టేసుకుంటాం, అవునా? ముద్దులు పెట్టేస్తాం, అవునా? కొందరు ఎదిగిన కొద్దీ కూడా వాళ్ళ పాదములు పద్మముల్లో కూడా ఉండే ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. పద్మములుగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి. అటువంటి తేజస్సు కలిగినది అమ్మవారి పాదములు అని సామాన్య అర్థం. ఇది పక్కన పెడదాం, ఇది మనకు అనవసరం. ఏమ్మా, ఇది పాపం వాళ్ళు కూడా భగవతి కాబట్టి అంత గొప్పగా పోల్చారు, అంత మృదువైనవి అని మీరు అర్థం చేసుకుని అమ్మ పాదుకలు ఎలా ఉంటాయో అనేది పాపం ఒక ఆధారభూతంగా సామాన్య అర్థం చెప్పేశారు. మనము అమ్మ దయతో, గురువు దయతో దీన్ని మంత్రశాస్త్రంగా తెలుసుకుందాం. గుప్తనామం ఏమిటి? పదద్వయ అంటే ఏంటో తెలుసుకుందాం. పదద్వయ వాళ్ళిద్దరు జంటలమ్మా. ఒక అడుగు అయ్యవారిది, ఒక అడుగు అమ్మవారిది. అర్ధనారీశ్వర తత్వం, శివాశక్తి, అర్ధ వాకర్ధ పదములు రెండు, అవునా? సో ఎక్కడ చూసినా రెండు కళ్ళు రెండు చెవులు అన్నట్టుగానే బీజము అంకురము రెండు రెండుగానే సృష్టి ఉంది అని. సూర్యుడు చంద్రుడు అట్లా కళ్ళు తారక, చూపు దృష్టి అట్లా అన్నమాట, రెండు రెండుగా ఉంటాయి అన్నమాట. పదద్వయ అంటే రెండు పదములు అని సామాన్య అర్థము, కానీ అది కాదు. ఆమెకి పరా యందు నిరీశ్వర ఒక పదము. ఆమె సంకల్పము, ఈశ్వరుడికి సంకల్పము పూర్వము ఒక పదము, అంతే కదా? ఆయన సంకల్పమే చేయలేదు, సృష్టే లేదు. లేనప్పుడు ఆయన ఏమయ్యాడు? ఒకే పదముతో ఉన్నాడు. అదొక పదము అని. నిరీశ్వరము ఒక పదము, ఈశ్వరము ఒక పదము అని రెండు పదుకులైనగా పదద్వయ. అదే ఆ గొప్ప ఇది వచ్చింది, ఇది త్రిపాద్ విభూతి ఊర్ధ్వం దివి అనేది వచ్చింది, నాసదీయ సూక్తం. ఎంతమంది చదువుతున్నారో మరి. ఇప్పుడు ఆ నాసదీయ సూక్తం తెలుసుకుంటే అన్ని తెలిసిపోయినట్టే. ఆమెకి పరాయందు నిరీశ్వర ఒక పదము, ఈశ్వర రెండో పదము. ఆయన సంకల్పం కార్యంలోకి వస్తే రెండో పదం. ఆయన నిరీశ్వరంగా ఉంటే పరాశూన్యం, అదొక పదము. ఒక అడుగు ముందుకేస్తే శ్రీచక్రము, ఒక అడుగు వేయకుండా అక్కడే ఉన్నాడు అంటే పరాశూన్యము అని. అర్థమైందా? అవ్యక్తమునందు, అవ్యక్త ఆకాశాలు అంటే బిందువు పైన ఏం జరిగింది అది చెప్తున్నాడు. కామేశ్వర ఒక పదము, కామేశ్వరి రెండో పదము. జంటలు చూసుకోండి, అక్కడి నుంచి వేసుకుంటూ రండి అంటున్నాడు. ఆయన కామేశ్వరుడు అయ్యాడు అంటే సంకల్పంతో కూడి ఉన్నాడు కాబట్టి కామేశ్వరుడు అయ్యాడు. సంకల్పం ఎందుకు పెట్టుకున్నాడు? పాపం సృష్టి చేయాలని. కానీ దాని కార్యంలో తీసుకొచ్చే జ్ఞానం లేదు ఆయనకి. ఏం చేయాలి? ఇంకో పదం ఏమిటి? ఈశ్వరి అయ్యాడు. ఈశ్వరి సంకల్పాన్ని సాకారం చేసే శక్తి వచ్చింది ఆయనలో, ఆది పరాశక్తి వచ్చింది.
అర్థమైందా? ఏ లోకంలో వెళ్ళినా కూడా జంటలు జంటలుగానే ఉంటారు వాళ్ళు. ఆ! ఏ లోకంలో అయినా ఈ భూతాకాశం అనే కాదు. ఆనందఘన ఎక్కడి నుంచి చెప్తున్నాడు? పరాశుని నుంచి చెప్తున్నాడు ఆయన. కామేశ్వరుడే నిరీశ్వరము ఈశ్వరమే, ఈశ్వరము కామేశ్వరమే, కామేశ్వరి రూపాన్ని పదద్వయ అలా వాళ్ళిద్దరూ మళ్ళీ బిందువులో వచ్చి కూర్చున్నారు. రక్త శుక్ల ప్రభా విష్ణుం అతర్క్యం త్రైపురం మహా. మళ్ళీ వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి మూడుగా అయ్యారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మళ్ళీ జంటలు. లక్ష్మి, విష్ణువు అన్నట్టుగా 3 జంటలుగా వచ్చి కూర్చున్నారు. వాళ్ళే సూర్యుడు, సూర్యకిరణాల్లా. అన్ని జంటలు జంటలుగా వస్తున్నారు గదా! 2, 3గా భాషిస్తున్నారు. 3, 4గా భాషిస్తోంది. మళ్ళీ అక్కడ కూడా ఉన్నారని జంటలు. వాళ్ళు లేకపోతే 4 ఎక్కడుంది? 1 లేకపోతే 4 ఎక్కడుందమ్మా? ఒకటి, 2, 3, 4 అంటావు. 1, 2 చెప్పాలి నువ్వు ఎప్పుడు. అందుకే 1 నుంచి 10 వరకు కూడా మహాకవి కాళిదాసు మించిన కవి లేడు. అన్ని స్థానాలు ఆయన్నే. అటువంటి వరం అమ్మవారిని అడిగాడు ఆయన. తెలుసా? చిత్గగన చంద్రికలో ఇది రాలేదు చరిత్ర. నాన్నగారు ఇంకో రకంగా చెప్పారు. 1 నుంచి 10 వరకు నాకు ఆ స్థానం ఆయన కోరుకున్నాడు. నా తర్వాత ఇంక రెండో వాడు చెప్పాలి. విష్ణువు అని నువ్వు అన్నావు అంటే ఆ విష్ణువులో నేను ఉండాలి. నేను చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పాలి అన్నట్టుగా. సో 1 లేకుండా 2, 2 లేకుండా 3 అలా అన్నమాట. నువ్వు 5వ స్థానం అన్నా కూడా నేనుంటేనే నువ్వున్నావని. నా తర్వాతే నువ్వొస్తావని. అందులో కూడా నేనే ఉన్నాను 5వ దాంట్లో కూడా. అది కోరుకున్నాడు మహాకవి కాళిదాసు. చిద్గన్న చంద్రిక అమ్మవారు ఆమె ఐం బీజము త్రిశూలంతో నేలకి మీద ఐం బీజం రాసినప్పుడు తదాస్తు అంది. నీ ద్వారా ఎన్నో ఉత్కృష్టమైన గ్రంథాలు. ఆయన దగ్గర మేఘ సందేశం, శాకుంతలము, చిద్గగన చంద్రిక 7, 8 దాకా ఆయన రాశాడు ఆయన మహానుభావుడు. సో విలియం షేక్స్పియర్ మీరు వెస్టర్న్ పోయెట్ల గురించి మాట్లాడటం కాదు. అసలైన కవి మహాకవి కాళిదాస్ అన్నారు. ఉట్టి కవి కాళిదాస్ కాదు. మహా అమ్మవారి శ్రీ బిందువు మహాబిందువు అన్నారు. ఉట్టి బిందువు కాదు. నువ్వు చూసే సూర్యుడు, చంద్రుడు, తారలు ఇవన్నీ ఉట్టి బిందువులు. ఈ అన్నిటికీ మహాబిందువు ఆయన. మహాకవి. అర్థమైందా? అందుకే మహాకవి కాళిదాస్ అన్నారు. ఉట్టి కవి కాళిదాస్ అని లేదు. మన్నేమంటారు? గొప్ప పనులు చేస్తే ఆకాశంలో నక్షత్రంలా ఉంటాం. ధ్రువ మండలము ఇటువంటి మండలంలో ఉండే కాదు ఈయన కవి. మహాకవి. ఆ స్థానం ఇచ్చింది. అంటే మహాసరస్వతి యొక్క స్థానం ఇచ్చింది ఆయనకి అని. ఇక ఆయన తర్వాతే కదా ఎవడు జ్ఞానం చెప్పిన. ఏ స్థానం లో నువ్వు చెప్తున్నావు అంటాడు. 5వ స్థానము, 3వ స్థానము, 2వ స్థానం అంటున్నా కూడా నా తర్వాతే నువ్వు. అంతేగా? ఒకటెప్పుడు పైనే. అలా అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. పదద్వయ అంటే అది. వ్యక్తమునందు శివ ఒక పదము, శక్తి మరొక పదము. వ్యక్త ప్రపంచము అంటే నువ్వు చూసే ప్రపంచం ఎంతవరకు చూడగలుస్తావో అదంతా వ్యక్త ప్రపంచం. అందులో ఒక పదము, అవ్యక్తంలో ఒక పదము. శివ శక్తి. మహత్తునందు కూడా హిరణ్య గర్భ ఆవిడ. మహత్తులో కూడా వాళ్ళిద్దరూ హిరణ్య గర్భ అంటే హిరణ్య వర్ణం. అదే అమ్మవారు హ్రీంకారాసన గర్భితాన మహదాకాశం లో కూడా వాళ్ళిద్దరూ ఉంటారు. అర్థమైందా? హిరణ్య గర్భ, స్వర్ణ గర్భ అదనమాట. హరిణి అన్న పదములు, హిరణ్య గర్భ, హరిణి అన్న పదములు వాళ్లే. ఏమ్మా? శివుడి చేతిలో జింక ఉంటుంది. ఆ జింకయే నీ మనస్సు. అది గెంతుతూ ఉంటుంది, ఒక చోట ఉండదు. ఏమ్మా? హరిణి అన్న మనసు అంతే కదా. ఆత్మ మనస్సు. చంద్రుడు క్షయవృద్ధుడు, సూర్యుడు ఎప్పుడు శివుడు. అట్లా హిరణ్య గర్భంలో కూడా అలా ఉంటుంది.
అంటే సృష్టికి కావలసిన పదార్థాలన్నీ ఆవిడ దగ్గర ఉంటాయి. రూపాలన్నీ కిందకు వస్తాయి. అది దృశ్యమానము, అది అదృశ్యమానము అని. ఈశ్వర పదార్థమును హిరణ్య అని పిలుస్తారు. ఈశ్వర పదార్థాన్ని ఏమని పిలుస్తారు? హిరణ్య అని పిలుస్తారు. హిరణ్యవర్ణం హరిణి. ఎందుకంటే సృష్టి అంతా బంగారు కాంతులతో సృష్టించింది కాబట్టి హిరణ్యవర్ణం అని అన్నారు. హిరణ్య గర్భ అన్నారు. అందుకే మనం కూడా పిల్లల్ని ఏమంటాం? బంగారం నాన్న, బంగారు ఇలా రా నాన్న, బంగారు తండ్రి రా నువ్వు అందుకంటాం. ఇప్పుడైనా అర్థమైందా? మీరు సామాన్య జీవితంలో ఉపయోగించే పదాలన్నీ శ్రీ విద్యకు సంబంధించినవని. సృష్టి కూడా అలా వచ్చిందిరా. నువ్వు గణపతివి రా, నువ్వు హిరణ్యవు రా, నువ్వు బంగారం రా నువ్వు అని అంత పిలిచాడు అంటే అంత ప్రేమ ఉంది. హిరణ్య అంటే అది బంగారము, బంగారు కాంతులతో సృష్టి వచ్చింది కాబట్టి ఆమె దగ్గర ఉన్న హిరణ్య ఈశ్వర పదార్థము బంగారు కాంతులతో ఉన్నది అని అర్థం చేసుకోండి. అందుకే హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజత స్రజాం అని మీరు చదువుతారు. సో శక్తిని హరిణి అని పిలుస్తారు. ఆయన హిరణ్య అయితే ఈమె హరిణి. శ్రీ సూక్తంలో కూడా హరిణి గురువుగారే చెప్తున్నారు. నేను చెప్పాను కదా, నేను చదవట్లేదమ్మా, అక్కడికక్కడే వచ్చేస్తున్నాయి. గురువుగారే చెప్తున్నారు మళ్ళీ ఇదంతా మీకు. నేను చూడలేదు ఆ పదం. నేను శ్రీ సూక్తం ముందే చెప్పేస్తాను, తర్వాత గురువుగారు మళ్ళీ శ్రీ సూక్తంలో కూడా హరిణి అని వస్తుంది. ఆ తర్వాత వ్యక్తంలో అవి విశ్వకుండలిని అవుతుంది. అంటే ఆ కాంతి ఏదైతే విశ్వకుండలిని కాంతి స్థూలంలో వచ్చినప్పుడు విశ్వకుండలిని వ్యక్తంలో అది విశ్వకుండలిని అవుతుంది. అంటే ఓంకారం పైన అది విశ్వకుండలిని అయి మళ్ళీ ఆ కుండలిని ఏకముగా ఉన్న కుండలిని అనేకముగా మళ్ళీ కింద సృష్టి వస్తుంది. నామరూప జగత్తులు వస్తాయి అని. అంతవరకు అంతవరకు కూడా ఒకటిగా ఉన్న విశ్వకుండలిని అనేకముగా, అంటే చెట్టు తల్లి వేరు ఒకటేసారి అన్ని వేర్లు వస్తాయి చుట్టూ. తల్లి వేరేదో నీకు తెలియదు, అదే మరుపు. మీరు చెట్లు చూడండి, తల్లి వేరు పట్టుకోండి. చెట్టు అంతా పైకి తీసిన తర్వాత ఎక్కడో ఒక వేరు కాండంలోకి వెళ్తూ ఉంటుంది. ఎడా పింగళ సుషుష్మ నాడి అనేది పట్టుకోండి. కొన్ని చెట్టులో ట్రై చేయండి, తల్లి వేరు పట్టుకోండి. అది పట్టుకుంటే మీ సుషుష్మను పట్టుకున్నట్టే. అది ఇంతవరకు మనకి చెట్టుదే చూడలేకపోయావు. ఇక నీ కుండలిని సుషుష్మ నాడిని ఏం పట్టుకుంటాం? అది విశ్వకుండి వ్యష్టి కుండలిని అన్న 2 పదములు. సో విశ్వకుండలిని ఏమవుతుంది? వ్యష్టి కుండలిని అవుతుంది. అంటే ఏకము అనేకం అవుతోందిరా నాయనా అని. అందుకే మనందరం కూడా భగవత్ స్వరూపులమే. అందరిలో ఆత్మ ఉన్నది. మనందరము ఒకే చెట్టుకి పూసిన పువ్వులం. కొట్టుకొని చేస్తాం. నువ్వు ఆ కొమ్మ దానివి, ఇక్కడ ఎందుకు వచ్చావు? అవునా? నువ్వు ఆ పక్కింట్లో ఉండవలసిన కొమ్మ ఇక్కడ ఎందుకు వచ్చావు? అవునా? అదే అనేకములోనే ఇవి భేదము అనేది వస్తుంది. సత్పర భేదము వస్తుంది. సో ఈ విశ్వ కుండలిని వ్యష్టి కుండలినియే అమ్మవారి యొక్క గురుపాదుకలు. అమ్మా ఇలా ఈ రెండుగా ఉన్నవే గురుపాదుకలుగా మనము స్థూలములో 2 పాదుకలు గురు పాదుకలే ఈ వ్యక్త అవ్యక్త అనేది పెట్టుకొని పూజ చేస్తున్నాం గురువుని. స్వామి నువ్వు పైన పరాలో ఉన్న అమ్మవారివి, మళ్ళీ ఇక్కడ వెష్టిగా వచ్చిన ఈ నామరూప జగత్ స్వరూపుడివి. కృష్ణం వందే జగద్గురుం అని అందుకే అన్నారు. చాలా ఇక్కడికి ఆపుతున్నాను అన్న.